కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాము అధ్యక్ష, మహిళల భద్రత విషయంలో. అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావడం వరకు కూడా క్షేమంగా రావడం అనేది ఒక ఎత్తు అయిపోయింది అధ్యక్ష. అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోని ఉన్న సిచ్యువేషన్స్ అవనాయండి, వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో అవనాయండి, వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష. 2013 ఇందాకే చెప్పాను అధ్యక్ష, పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష. ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను, చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష. ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక, దీన్నన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక, పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళెవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే. కాబట్టి దీని మీద కంపల్సరీగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా 10 మంది ఉమెన్ ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ, ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. దానికి కూడా సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఎన్జిఓస్ ఇందులో ఇన్వాల్వ్ చేయడం, ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం, ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ. అదేవిధంగా లోకల్ కమిటీలో కూడా అధ్యక్ష ఎవరైతే కంపెనీల్లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష. ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగినాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే, కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష. కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరీగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరీగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి, తద్వారా వాళ్ళని ఫర్దర్ గా వాళ్ళ నేరం నిరూపితం అయిన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ, అమ్మాయికి న్యాయం చేయడం కానీ, ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కలెక్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనిలో ఎన్జిఓస్ కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే ఇందాక నేను మాట్లాడేటప్పుడు అధ్యక్ష, ఇందులోని చాలా క్లియర్ గా ఫిర్యాదు తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళా న్యాయం జరిగేటంత వరకు కూడా, ఫిర్యాదులు తీసుకోవడం దగ్గర నుంచి అధ్యక్ష న్యాయం జరిగేటంత వరకు కూడా పూర్తి బాధ్యతని కూడా ఈ రోజు కమిటీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి అధ్యక్ష. అయితే ఇందాక మేడం చెప్పారు, అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటారు వేరే ప్లాట్ఫామ్, కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి, అదే వర్క్ చేసే ప్లేసుల్లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష. లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి, ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష. ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం, కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా. కానీ ఒకటేంటంటే, క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రిత్వ శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి. రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది. నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు, డ్రగ్స్, గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష. నన్ను క్వశ్చన్, మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ రెండో బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు, ఉపాధి పొందారు, మనం అందరము చూసాము. అలాగే ఫ్రీ బస్ అయితే మనం చూసాం, యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఏ పుణ్యక్షేత్రంకి వెళ్ళాలన్నా తిరుపతి, శ్రీశైలం, విజయవాడ, అన్నవరం, ఇలా శ్రీకాళహస్తి, కాణిపాకం ఎక్కడికి వెళ్ళాలన్నా మీరెవరూ అప్పుడే వెళ్ళకండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఫ్రీ బస్ ఇస్తారు, దాని మీద వెళ్దాము అని చెప్పి యాడ్స్లో ఓదరగొట్టేశారు. ఈరోజు చూస్తే మొన్ననే కౌన్సిల్లో ఆ మినిస్టర్ గారు చెప్తున్నారు, ఆ ఫ్రీ బస్ అంట కేవలం జిల్లాలకే పరిమితం అంట. రెండో బడ్జెట్లో కూడా దానికి నిధులు కేటాయించలేదు. అంటే ఇంచుమించు 2 సంవత్సరాల వరకు అది లేదు. తర్వాత కూడా ఇస్తారో లేదో తెలీదు. వీళ్ళు ఎక్కడ కాపీ కొట్టారు? పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణలో ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని చూసి కాపీ కొట్టి మహిళలకి ఈరోజు మోసం చేశారు.
ఆ రాష్ట్రాల్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల్లోనే ఫ్రీ బస్ వచ్చేయడం జరిగింది. అంటే ఇలా ఎంత దారుణంగా మోసం చేసే ప్రభుత్వం ఇంతవరకు మనం చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు, ఇప్పటికీ ఇది 4వ సారి, గత 3 సార్లు కూడా ప్రజలకు మోసం చేశారు. ఈసారి నేను మారిపోయాను, నేను మోసం చేయను అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు కూడా మహిళల్ని, ప్రజల్ని నిట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి. మహిళల భద్రత మీరు అందరూ చూశారు. ఈరోజు మద్యము, గంజాయి, డ్రగ్స్ మన రాష్ట్రంలో ఎలా విలయతాండవం చేస్తున్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. మద్యం అయితే ఏరులై పారుతూ ఉండే పరిస్థితి. మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే హోమ్ మినిస్టర్ అనిత గారు రూపాయి కేటాయించలేదని ప్రతిపక్షంలో ఉన్న మేమందరము చెప్తే, మీరు బడ్జెట్ పుస్తకం సరిగ్గా చదువుకొని రండి అని చెప్పారు. ఆవిడ ఈనాడు పేపర్ చూసి కేటాయించామని చెప్పేశారు అనమాట. చూసే రూపాయి కేటాయించలేదు. ఈ 2వ బడ్జెట్లో కూడా రూపాయి కేటాయించిన పరిస్థితి. ఎంత దారుణంగా ఈ ఆడబిడ్డ నిధి అని చెప్పి మహిళలకి మోసం చేశారు. అప్పుడు చక్కగా చేయూత వచ్చేది జగనన్న ప్రభుత్వంలో. ఎంతమంది చక్కగా చిన్న చిన్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళందరూ లబ్ధి పొందారు, ఉపాధి పొందారు, మన అందరము చూసాము. ఇక హోంమంత్రి అనిత ఇన్ఛార్జిగా ఉన్న వైజాగ్లో ఆ చుట్టుపక్కల గంజాయి సాగు ఎలా తాగుతుంది, డ్రగ్స్కి అడ్డాగా ఎలా మారుతుంది అనేది తెలుసుకోవాలి, సిగ్గుపడాలి, వాటిని అరికట్టాలి. ఎందుకంటే వీటి వల్లే మహిళలకి భద్రత లేకుండా పోతుంది. ఫస్ట్ వీటిని అరికట్టగలిగితే మీరు మహిళలకి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆ తర్వాత దిశ పోలీస్ స్టేషన్ల ద్వారా మీకు ఇన్ఫార్మ్ వచ్చిన వెంటనే కనుక రియాక్ట్ అయితే జగనన్న ప్రభుత్వంలో లాగా మహిళలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా, ధైర్యంగా ఉండగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దీన్నే మహిళా సాధికారత అంటారని అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు 6 ఏళ్ల నుండి 60 ఏళ్ల వరకు అందరు మహిళల్ని మోసం చేశారు. ఇదేనా మహిళా సాధికారత? దాదాపుగా 50,000 పైగా బెల్ట్ షాపులు పెట్టి ఈరోజు ఆడవాళ్ళ పసుపు కుంకాలతో చెలగాట మాడుతున్నావు చంద్రబాబు నాయుడు. ఇదేనా మహిళా సాధికారత? అలాగే మీరు చూస్తే తల్లికి వందనం పథకం పెట్టి గత బడ్జెట్లోనూ ఈ బడ్జెట్లోనూ డబ్బులైతే కేటాయిస్తున్నారు, కానీ తల్లికి పంగనామాలు పెట్టడం తప్ప తల్లికి వందనం ఇవ్వని మీరు ఇదే మహిళా సాధికారత అని ప్రచారం చేసుకుంటున్నారా? ఎంత ఘోరం అంటే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకి చేయూతని జగనన్న ఇస్తుంటే దాన్ని కూడా ఆపేసి మీరిస్తానన్న 50 సంవత్సరాలకే పింఛన్ని కూడా ఎగగొట్టడమేనా మహిళా సాధికారత అంటే? ఎంత బాధాకరం అంటే ఈరోజు వాలంటీర్లో సగానికి పైగా మహిళలు, 1,70,000 మందికి ఈరోజు మీరు 10,000 ఇస్తామని చెప్పి ఆశ చూపించి వాళ్ళని నడి రోడ్డులో తోసేయటమేనా మహిళా సాధికారత అంటే?